లౌకికవాదం బదులు లౌక్యం పనిచేసిందా? అంటే లౌక్యమా? అంటే ఇప్పుడు రఫీ గారు అన్నారు కదా, ఎవరన్నా కొంతమంది మైనారిటీ సోదరులు కానీ ఈయన లౌకికత్వం వైపు స్ట్రాంగ్గా నిలబడ్డాడని చెప్పేసి ఓట్లేస్తే నిజంగా ఆయన అంటే నాకు బాగా గుర్తు అనమాట. రిజల్ట్ వచ్చిన 3వ రోజే అసలు అంత తొందర ఏంటో మరి అర్థం కాదు. అక్కడేమి బీజేపీకి వెంటనే వీళ్ళ అవసరం లేదంటే ఏదో ఓటింగు బిల్లులు పెట్టే పరిస్థితి కూడా లేదు. జస్ట్ రిజల్ట్స్ వచ్చిన జనరల్ ఎలక్షన్స్ 3వ రోజే ఇదే విజయసాయి రెడ్డి గారు, మీ మర్చిపోవద్దు, మాకు 11 మంది రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు, 4 ఏమో లోక్సభలో ఉన్నారు, మొత్తం 15 మంది ఉన్నారు, బీజేపీకి మా అవసరం ఇప్పటికీ ఉందని చెప్పేసి. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయనే బయటకు వచ్చేసాడు అనుకోండి, అది వేరే విషయం. సో నేనేమంటున్నానంటే, ఎవరైతే వైసీపీ నమ్మకం ఓట్లేశారో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాలి, రఫీ గారు చెప్పినట్లు. అంటే లౌకికవాదం కాదైంది, లౌక్యం మాత్రమే ప్రదర్శిస్తాడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అనేది. అంతేనండి. క్లియర్గా ఆయన వ్యక్తిగత అంశాల కోసమే, కేసుల నుంచి బయటపడడానికి కోసమే, ఆయన సేఫ్ జోన్ కోసమే ఈ ఎన్నికల్లో పొత్తి ఇవ్వడం అనేది 100% కరెక్ట్, అందులో సందేహమే లేదు. నేను ఈరోజు మదనపల్లిలో ఉన్నా, ఇక్కడ ఒక టీ తాగుతుంటే ఒక సాధారణ, ఎవరో పెద్ద రాజకీయవేత్త కాదు, ఒక సాధారణ వ్యక్తి అది చూసి ఏమిటయ్యా అని ఊరికనే సరదాగా అడిగితే ఇంకేముంది సార్, జైలు పోకుండా ఉండడానికి కదా బీజేపీకి పొత్తు అంటే. ఒక సాధారణమైనటువంటి పౌరునికి కూడా ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందంటే ఎవరిని అడిగినా చెప్పేది ఇదే. రెండవది, ఈ వైసీపీ సపోర్ట్ లేకపోయినా, ఓటు వేయకపోయినా అది గెలుస్తారు. కానీ ఎట్లాగో గెలుస్తారు కాబట్టి బీజేపీ ఈ ఇద్దరిని సంఖలో పెట్టుకుందనేది అందరికి తెలిసిన సత్యం. ఈ రోజు నుంచిగా ముందు నుంచి చెప్తున్నాం, ఈడ రాష్ట్రంలో బీజేపీ 0, కానీ 100% బీజేపీకి బలం ఉందని మేము తెలుగుదేశం కూటమి రాకముందు కూడా చెప్పాము మేము. ఇప్పుడు అదే జరుగుతుంది. రెండో అంశం, సెక్యులర్ అనేది మీరు బాగా అన్నారు, లౌకిక పార్టీ అని. లౌక్యం ఇద్దరికి లౌక్యమే, ఇద్దరు సెక్యులర్ కాదు. కాకపోతే జగన్ దాదాపు 2014 నుంచి ఎన్డీఏలో నేరుగా చేరకపోయినా బీజేపీ వైపే ఉన్నాడనేది అందరికి జగమెరిగిన సత్యం. కానీ తెలుగుదేశానికి గతం నుంచి ఒక పేరు ఉంది, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఒక పేరు ఉంది. ఇది లౌకిక పార్టీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడే పార్టీ. అంతో ఇంతో తెలుగు ప్రజల కోసం ఢిల్లీనే గజగజలాడించినటువంటి ఎన్టీఆర్ పార్టీ అనేది తెలుసు. కానీ అటువంటి పార్టీ మరి ఏ ఉద్దేశంతో ఎన్డీఏలో చేరింది ఏమిటనేది అది గతంలో అయిపోయింది, దాని జోలికి వెళ్ళాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం సోదరులు నిస్సిగ్గుగా మేము చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, మాట్లాడాడు, తెచ్చాడు, ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఏం చేశాడు కాదు, ఏం వచ్చింది రాష్ట్రానికి అని చెప్తే బాగుండేది. ఈ గడిచినటువంటి 12-13 నెలల్లో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అదనంగా ఇచ్చింది ఏమి. కాబట్టి రెండో ఛాన్స్ కూడా ఈ రోజు తెలుగుదేశానికి కూటమికి వస్తుంది. రెండో ఛాన్స్ ఏమిటి? రెండో ఛాన్స్ అంటే ఉపరాష్ట్రపతికి ఇస్తున్నాం కాబట్టి, అయ్యా ఇప్పటికైనా మా రాష్ట్రానికి కొంత నిధులు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ అనుకున్నాగానే నిన్న 18 సంస్థలు ప్రైవేట్ పరం చేశారు. నిన్ననే మీరు చూసింటారు, 19వ తేదీ. కనీసం ఇప్పుడైనా వీళ్ళు మాట్లాడాల్సింది, ఇప్పుడు కూడా మాట్లాడలేరు. అంటే ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా మేము చెప్పేది ఏమంటే, ఈ ఇద్దరికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, ఏ ప్రయోజనాల కోసం ఉన్నారనేది తెలుగుదేశం సోదరులు చెప్పాలి. ఎందుకు చెప్పాలని నేను అంటున్నానంటే, ఈరోజు నేను చెప్పేది కాదు, ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది, పోలవరం నిర్వాసితులకి తీవ్రమైన, దేశంలో ఎక్కడ లేని నష్టం జరిగిందనేది స్టాండింగ్ కమిటీ ఈరోజు ప్రకటించింది, మీరు చూసింటారు. అంటే పోలవరం కోసం ఇచ్చినటువంటి ఈ 14,000 కోట్ల రూపాయల్లో అడపాదడపా కాంట్రాక్టర్లకు ఉపయోగపడే దానికి ఇచ్చారు తప్ప నిర్వాసితులకు ఇచ్చింది కేవలం 1,100 కోట్ల రూపాయలే. కానీ పోలవరం ప్రాజెక్టు కాస్టులో ఉన్నటువంటి 54,000 కోట్లలో 34,000 కోట్లు నిర్వాసితులదే. మరి కేంద్ర ప్రభుత్వం ఎంత తీవ్రమైన నష్టం చేసింది, రాజధానికి ఎంత తీవ్రమైన నష్టం చేసింది. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేసి విశాఖ ఉక్కును పొడిగించింటే రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిండేది, తెలుగుదేశానికి ఎంత గౌరవం ఉండేది. విశాఖ ఉక్కు కోసం కానీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ, లేదా కడప స్టీలు ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కూడా కొట్టొచ్చా,
మరి ఏమి అయిందో తెలీదు, ఎన్ని కోట్లు వచ్చినావో తెలీదు. అందుకోసమే మేము కోరేది ఏమంటే తెలుగుదేశం సోదరుని, రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ మీ పార్టీని, ఆ పార్టీని, ఈ పార్టీని కాదు, అందరిని బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకోవడానికే ఈరోజు పార్లమెంట్ కూడా బిల్లు పెట్టిన విషయం మీరు అందరూ చూసింటారు. 30 రోజులు జైల్లో ఉంటే అర్హుడు, 60 రోజులు జైల్లో ఉంటే మంత్రికి అర్హుడు, 90 రోజులు జైల్లో ఉంటే అర్హుడు. ఇది నేను చెప్తున్నా, చంద్రబాబు గారికైనా వైసీపీకైనా ఏ పార్టీకైనా తన గుప్పెట్లో పెట్టుకోవడానికే దుర్మార్గమైన బిల్లు తేబోతున్నారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీల్ని బీజేపీ ప్రభుత్వం బతకనియదు. బెదిరించి ఎదిరించి ఆ పార్టీలో చేర్చుకోవడమా లేదా ఆ పార్టీని విలీనం చేయడమా, రెండే మిగులుతుంది. అందుకోసం ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అనే విధానం పక్కన పెట్టి మేమేమంటున్నామంటే దేశ భద్రత, సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ చూడండి, దేశ సమైక్యతను చూడండి, పార్టీని పక్కకు పెట్టండి. అందుకోసం ఈ రోజు దేశ సమైక్యత, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక పార్టీలంతా నాశనం చేసి ఆ పార్టీలకు చేర్చుకొని రానున్న కాలంలో తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే బీజేపీని యొక్క పరిస్థితి దేశ ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మన తెలుగుదేశం సోదరులకి, వచ్చే 29లో బీజేపీ కేంద్రంలో వస్తే మేము నామరూపాలు లేకుండా పోతాం. అంటే రాజకీయాల నుంచి విరమించుకుంటాం. వచ్చే సమస్య లేదు, బీజేపీ ప్రజలు గుర్తించరు. ఆ శాపం మీకు కూడా వస్తుంది, మీరు అందుకోసం గుర్తించండి. రానున్న కాలంలో బీజేపీని దేశంలో ప్రజలు తరిమి కొడతారు. ఈరోజు బీహార్ లో మీరు చూశారు, నేను చెప్పేది కాదు, లోకనాయక్ జయప్రకాష్ కి ఎలా ఆదరణ పెట్టారో ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రజలు అదే ఆదరణ పడుతున్నారని తెలుస్తుంది. బీజేపీ అనుకున్న వాళ్ళే ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఉపరాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉపరాష్ట్రపతి గారు ఎందుకు బయటకు వచ్చారో మీకు తెలియదా? ఉపరాష్ట్రపతి గారు ఎందుకు రాజీనామా చేశారో మీకు తెలియదా? మీకు 100% తెలుసు. ఆయన అనారోగ్యం కాదు, ఏమి కాదు, దేశ ప్రయోజనాల కోసం, ఆయన ప్రజల కోసం ఆయన వెల్లడించలేదు. కానీ అందరికి తిరిగిన సత్యం. అందుకోసం నేను తెలుగుదేశం సోదరులు కోరుతున్నది అంటే, ఇంకా జగన్ సంగతి అయిపోయింది. ఆయనకు సిద్ధాంతం లేదు, రాష్ట్రం లేదు, పాడు ఏమీ లేదు, కేవలం కేసు నుంచి బయటపడడానికే ఆయన మద్దతు. కానీ మీరు ఆ పని చేయండి, మేమేమో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ఎండనిచ్చాను మేము చెప్పట్లే. కనీసం దేశ ప్రయోజనాల గురించి భవిష్యత్తులో నన్ను ఆలోచించండి. బీజేపీ ప్రమాదాన్ని గుర్తించండి. ఇప్పుడు మీ చేతిలో బలం ఉంది, మీ చేతిలో ఇప్పుడు దాన్ని ఏమంటాం, మీ చేతిలో ఇప్పుడు గుర్రపు సవారీ చేయాలంటప్పుడు ఎట్లయితే ఉంటుందో కళ్ళెం మీ చేతిలో ఉంది. ఇప్పుడైనా దాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే వెంకటేశ్వర.